ఆరోగ్యంగా ఉండాలంటేనండి ఎప్పుడు లో కార్బోహైడ్రేట్ తీసుకోవాలండి. కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. మీరు కనుక కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ఎక్కువ తింటే మీకు షుగర్ వ్యాధి వస్తది, గుండెపోటు వస్తది, పక్షవాతం వస్తది, హై బీపీ వస్తది. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటేనండి మీరు తినే రైసు, చపాతీలు, ఇడ్లీలు, పూరీలు మళ్ళీ కార్బోహైడ్రేట్స్ కూడా అండి నేచురల్ కార్బోహైడ్రేట్స్ తినాలండి. రిఫైన్డ్ ప్రొసెసర్ కార్బోహైడ్రేట్స్ తినకూడదు. దీనికి ఉదాహరణ బ్రౌన్ రైస్ నేచురల్ కార్బోహైడ్రేట్ తినొచ్చండి. వైట్ రైస్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ తినకూడదు. పొటాటో తినొచ్చండి. పొటాటో ఇస్ నేచురల్ కార్బ్ అండి. మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ తినకూడదు. దట్ ఈస్ ఎ రిఫైన్డ్ ప్రొసెసర్ కార్బోహైడ్రేట్ అండి. ఈ నేచురల్ కార్బోహైడ్రేట్స్ అండి ఇప్పుడు నేచర్ మనకి కార్బ్స్ నుండి ఫైబర్ తో ప్రోటీన్ తో ప్యాక్ చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మన నేచురల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినలేము. మీకు ఒక బంగిబుల్ మామిడిపండు ఇచ్చారనుకోండి, ఒక మామిడిపండు తిన్న వెంటనే మీరు అమ్మ నా కొట్టు నిండిపోయి నీకు చాలా నాకు పెట్టద్దు అంటారు. ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఉంటుందంటే సెటిటీ కాస్ట్ చేసి మీకు ఏంటి ఆకలి కూడా తగ్గిస్తుందండి. మీరు అదే నేను బంగిబుల్ మామిడిపండు జ్యూస్ చేస్తే ఒక 4-5 కాయలు జ్యూస్ తాగేస్తారు. మామిడి తండ్రి చేస్తే మామిడి తండ్రి ఎక్కువ తినేస్తారు. చెరుగ్గడ ఇచ్చారనుకోండి మీరు ఇంత గడ తిన్న వెంటనే ఇంక తినలేను, పంటి నొప్పి వచ్చేస్తుంది, మీ వల్ల కాదు అని